ఒకవేళ మనుషులు అలక్ష్యం చేయించడు. నిన్ను కన్నవాళ్లే, నిన్ను కొన్నవాళ్లే, నీకున్నవాళ్లే కాదనకి. నీ గుండెలో ఉన్న వేదనను గుర్తించలేక, నీ మనసులో ఉన్న ఆ భావనని అర్థం చేసుకోలేక, నీ కన్నీళ్ళకి కారణం చెప్పలేక, నీవు భద్రపడుతున్న ఆ క్షుద్బాధకి ఎవరు సమాధానం ఇవ్వలేక దూరాన నిలవచ్చు. కానీ రాత్రి నేను ప్రకటించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరయ్యా అనంటే, నీవు ఆయనను పిలువగానే ఆయన మేఘవాహనుడై నీ యొద్దకు వస్తాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. ఎంత చెరువుగా ఉంటాడు అంటే, నా తండ్రి అని మీరు మనం పిలిస్తే, నా తండ్రి అని గనక కేక వేస్తే, ఏమి నా కుమారుడా, ఏమి నా కుమార్తె అని వెంటనే సమాధానం ఇవ్వగలిగినంత సమీపస్తుడై ఆయన మనతో అడుగులు వేస్తాడు, మన ఎదుట నిలుస్తాడు. కానీ రాత్రి ఆయనను పిలవలేక ఎవరిని పిలుస్తున్నారో నాకు తెలియదు, ఆయనను చూడలేక ఎవరిని చూస్తున్నారో నాకు తెలియదు, ఆయన మీద ఆనుకోనకుండా దేని మీద మీరు ఆనుకుంటున్నారో నాకు తెలియదు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఆయనను గనక మీరు పిలిస్తే, ఆహ్వానిస్తే, ఆయనపై ఆనుకుంటే, ఆయన వైపు మీరు తిరిగితే నిశ్చయముగా ఆయన దర్శిస్తాడు.